తపస్వి ఆడియో స్టోరీ సమర్పించు ప్లాట్ఫామ్ నెంబర్ 2 సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ. రచన దినవహి సత్యవతి. చదువుతుంది శ్యామ్ సుందర్. బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ప్రవేశ ద్వారానికి లోపల ఎడం వైపునున్న ఒక బెంచ్ పైన జారగిలబడి కూర్చుని పుస్తకం చదువుతున్నాడు చరణ్. కళ్ళు పుస్తకంపై ఉన్న ధ్యాస మాత్రం కొంచెం దూరంలో ప్లాట్ఫారం గోడకి ఆనుకుని ఉన్న బసవన్న టీ స్టాల్ పైనే ఉంది. టైం చూశాడు. రాత్రి 8 దాటింది. ఎప్పుడు ఇదే సమయానికి వస్తాడే ఆ నల్లకోటివాడు, ఇవాళ ఇంకా రాలేదేమిటో. కొంపదీసి వాడిని గమనిస్తున్నానని పసిగట్టలేదు కదా అనుకున్నాడు చరణ్. చరణ్ ఆలోచనలు గత నెల రోజుల నుండి ప్రతి ఆదివారం అదే సమయానికి బసవన్న టీ స్టాల్ దగ్గర జరుగుతూ వస్తున్న ఒక వ్యవహారం వైపు మళ్ళాయి. చరణ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్. కంటోన్మెంట్ స్టేషన్ వెనుకనున్న గేటెడ్ కమ్యూనిటీలో స్వంత ఫ్లాట్లో ఉంటున్నాడు. వారం రోజులు ఆఫీసులో పనితో బిజీగా ఉండే చరణ్ వారానికి ఒక్కసారి దొరికే ఆదివారం నాడు మాత్రం వేరేమీ చేయకుండా పగలంతా విశ్రాంతి తీసుకుని సాయంత్రం అవగానే కంటోన్మెంట్ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఒక బెంచ్ పైన కూర్చుని మధ్య మధ్యలో వేడివేడి టీ తాగుతూ కొమ్మరి సాంబశివరావు థ్రిల్లర్ రచనలు చదువుతూ కాలక్షేపం చేస్తాడు. అలాంటి ఒక ఆదివారం యథాప్రకారంగా రాత్రి 8 గంటల వరకు గడిపి ఇక ఇంటికి వెళ్దాము అనుకుంటుండగా చేతిలో మినీ నల్ల సూట్ కేసుతో వడివడిగా అడుగులు వేస్తూ నల్లకోటు వేసుకున్న ఒక వ్యక్తి స్టేషన్లోకి వచ్చి తన ముందు నుంచే కొద్ది దూరంలో ఉన్న బసవన్న టీ స్టాల్ వైపుకి వెళ్ళటం గమనించాడు చరణ్. సరిగ్గా అదే సమయానికి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి ఒక రైలు వచ్చి ఆగింది. రోజు ఎంతోమంది వచ్చిపోయే ప్రయాణికులని, రైల్వే కర్మచారులని చూడడం సంభవిస్తున్నా నల్లకోటి వ్యక్తిని చూడగానే చరణ్ శరీరం అవ్యక్తమైన భయంతో వణికింది. తనలో చెలరేగిన భావానికి ఆశ్చర్యపోయి, డిటెక్టివ్ నవలలు విపరీతంగా చదవడం వలనేమో కొంచెం తేడాగా ఎవరు కనిపించినా అనుమానిస్తున్నాను. అతడెవరో తెలీదు, ఏమిటో తెలీదు. అయినా నల్లకోటి వేసుకున్న ప్రతివాడు నేరస్తులవ్వాలని లేదు కదా, అంతా డిటెక్టివ్ నవలల మహత్యం అని నవ్వుకున్నాడు చరణ్. అయితే ఆ తర్వాత ఆదివారం కూడా సరిగ్గా రైలు వచ్చే సమయానికి ఒక నల్లకోటి వ్యక్తి చేతిలో నల్ల రంగు మినీ సూట్ కేసుతో టీ స్టాల్ వైపు వెళ్ళడం గమనించి అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని పుస్తకం చదువుతున్నట్టుగా నటించి కను చివర్ల నుండి గమనించసాగాడు. ఆ నల్లకోటి వ్యక్తి బసవన్న టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి టీ కొనుక్కుని త్రాగసాగాడు. అదే సమయానికి జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకున్న ఒక సుందరి అప్పుడే ఆగిన రైల్లో నుంచి చిన్న సూట్ కేసుతో దిగి టీ స్టాల్ దగ్గర ఆగి చేతిలో సూట్ కేసు కింద పెట్టి టీ త్రాగటం చూశాడు. నల్లకోటువాడు, జీన్స్ సుందరి, బసవన్న తమలో తాము ఏదో విషయమై గుమ్ము చిమ్ములు పడుతున్నట్లుగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి ఊహించాడు చరణ్. బసవన్న వాళ్ళతో మాట్లాడుతూనే తమరనెవరైనా గమనిస్తున్నారేమోనని నెమ్మదిగా అటు ఇటు చూడటంతో అతడి చూపు తన మీద పడరాదని గబుక్కున పుస్తకం అడ్డం పెట్టుకున్నాడు చరణ్. బసవన్న ప్రవర్తన చరణ్లో సందేహం రేకెత్తించింది. ఆ తర్వాత నల్లకోటివాడు, జీన్స్ సుందరి ఖాళీ టీ కప్పులు డస్ట్బిన్లో పడేసి డబ్బులు చెల్లించి సూట్ కేసులు తీసుకుని కొట్టు ప్రక్కనున్న సన్నటి త్రోవల నుంచి బయటకు వెళ్ళడం చూశాడు. నల్లకోటివాడు, జీన్స్ సుందరి, బసవన్నల వ్యవహారం ఏమిటో చిత్రంగా ఉందే. అయ్యో, ఈ హడావిడిలో సుందరి ఎటు వెళ్ళిందో గమనించనే లేదే, చచ్చా అనుకున్నాడు చరణ్. ఈ సంఘటన చూశాక చరణ్లో ఉత్సుకత, చిన్న అనుమానం పొడచూపాయి. తర్వాత 2 ఆదివారాలు అదేవిధంగా ఆ వ్యవహారం రిపీట్ అవటం నిశింతగా గమనించిన చరణ్ దృష్టికి అప్పుడు వచ్చిందో క్రొత్త విషయం. నల్లకోటివాడి చేతిలో మినీ సూట్ కేసు ఉంది, జీన్స్ సుందరి చేతిలో దానికంటే కొంచెం పెద్ద సూట్ కేసు ఉంది. అయితే టీ దాగి వెళ్ళేటప్పుడు మాత్రం ఇద్దరు ఎవరు గమనించకుండా సూట్ కేసులో మార్పిడి చేస్తున్నారు. అమ్మో, ఎంత కంతిరి వాళ్ళు! సరిగా రైలు వచ్చే సమయం చూసుకుని దిగి ఎక్కిన ప్రయాణికులతో హడావిడిగా ఉండే ప్లాట్ఫారం పైన తమనెవరూ గమనించరని ఇలా సూట్ కేసులో మార్చుకుంటున్నారన్నమాట. ఇంతకీ వాటిల్లో ఏముందో నా దృష్టిలోకి 4 రోజుల క్రితం మాత్రమే వచ్చిన ఈ వ్యవహారం ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి సాగుతుందో. పోలీసులకు చెప్పనా? వద్దొద్దు, అప్పుడే కాదు. దీని గురించి మరికొంత కూపీలాగి ఆ తర్వాతే పోలీసులకు చెప్పడం గురించి ఆలోచిస్తాను. లేకుంటే కొండను తవ్వి ఎలకను పట్టినట్లు అవుతుంది నా పని
అని అనుకున్నాడు. ఎప్పట్లాగే ఆ రోజు ఆదివారం కావడంతో చరణ్ ప్లాట్ఫారం నెంబర్ 2పై యథాస్థానంలో కూర్చుని పుస్తకం చేతిలోకి తీసుకుని నల్లకోటి వాడి కోసం ఎదురుచూస్తున్నాడు. ప్లాట్ఫారం నెంబర్ 2పైకి రైలు వస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ జరిగింది. కొద్దిసేపటికి రైలు కోత వినిపించింది. ఆలోచనలో నుంచి తేరుకుని టైం చూశాడు. 8:15 అయితే ఎప్పట్లాగా ఆ రోజు జీన్స్ సుందరి ఆగిన రైల్లో నుంచి దిగలేదు. టీ స్టాల్ వైపు చూస్తే బసవన్న కనిపించక ఏమై ఉంటుందబ్బా, వాస్తవానికి ఈ పాటికి సూట్ కేసుల మార్పిడి జరిగిపోయి ఉండాలే, కొంపదీసి ఆలోచనలు పడి వాళ్ళని మిస్ అయ్యానా? చచ్చా, ఆ అవకాశమే లేదు. పట్నుంచి గుడ్లు అప్పగించి అటే చూస్తున్నాను కదా అనుకున్నాడు చరణ్. 8:30 అయింది. రైలు వెళ్ళిపోయింది. కానీ సదరు నల్లకోటువాడు జీన్స్ సుందరి జాడలు కనిపించకపోయినప్పటికీ ఇదేదో గోల్మాల్ వ్యవహారంలాగానే ఉంది అనుకుని స్టేషన్ బయటకు వచ్చి ఇంటివైపు నడుస్తూ వీధి చివరనున్న పెద్ద మసీదు దగ్గర ఆగాడు చరణ్. అక్కడ నుండి ఎడంవైపు వెళితే చరణ్ నివసించే అపార్ట్మెంట్స్ వస్తాయి. కుడివైపున 2 సమాంతర రోడ్లలో ఒకటి ఫ్రేజర్ టౌన్ వైపు వెళితే రెండవది వెళ్ళి అలసూరులో కలుస్తోంది. చలిగాలి జోరుగా వీస్తుండటంతో చేతులు తొడుక్కున్న బ్లేజర్ జేబుల్లో పెట్టుకుని నెమ్మదిగా తన ఇంటివైపు కదిలిన చరణ్ మసీదు పక్కనున్న సందులో నుంచి ఒక ఆకారం వేగంగా నడుచుకుంటూ తన ప్రక్క నుంచి వెళ్లటం గమనించాడు. చీకట్లో ఆ వ్యక్తి ఆకారం అంత స్పష్టంగా కనిపించకపోయినా వారాల తరబడి చూసిన జ్ఞాపకాలతో వాడి నడక, వేసుకున్న నల్లకోటు గుర్తుపట్టి, హే వీడు వాడే ప్లాట్ఫామ్ నెంబర్ 2 నల్లకోటుగాడు. వీడేంటి నా ఇంటి వైపు వెళ్తున్నాడు? ఇంతకీ జీన్స్ సుందర్ ఏమైంది అని అనుకుని అతనిని గబగబా అనుసరించాడు చరణ్. నల్లకోటుగాడు తాను ఉంటున్న అపార్ట్మెంట్స్ పక్కన సందులోకి తిరిగి చివరిలో వెనకగా ఉన్న బిల్డింగులోకి వెళ్ళటం స్పష్టంగా చూశాడు. ఆ బిల్డింగ్ పేరు నోట్ చేసుకుని తన ఫ్లాట్కి వచ్చేశాడు. 4వ అంతస్తులోని తన ఫ్లాట్లో వెనక గదిలో మూసున్న కిటికీ తెరవగానే వెనకనున్న బిల్డింగ్ కనిపించింది చరణ్కి. గదిలో లైట్ వేయకుండా ఆ బిల్డింగ్ని నిశితంగా గమనించాడు. అది ఒక 3 అంతస్తుల భవనం. కిటికీలన్నీ వేసున్నాయి. కొన్నిటికి పల్చని పరదాలు కట్టున్నాయి. తన గదిలో నుంచి ఆ పల్చటి పరదాల వెనుక లైట్ కాంతిలో ఆ బిల్డింగులోని 3వ అంతస్తులో మనుషులు కదలటం చూచాయిగా కనిపిస్తోంది. క్రింది 2 అంతస్తులలో మాత్రం మనుషులున్న సందడి కనిపించలేదు. కాసేపటికి 3వ అంతస్తులో లైట్లు కూడా ఆరిపోవడంతో తన బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం పైన అలసటగా వాలిపోయాడు చరణ్. పడుకున్నాడే గాని చరణ్ ఆలోచనలు నల్లకోటుగాడి చుట్టూనే తిరగసాగాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైనున్న టీ స్టాల్ బసవన్నకి, జీన్స్ సుందరికి, ఈ నల్లకోటుగాడికి మధ్య ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. అసలు అందరి కళ్ళు కప్పి సూట్ కేసులు మార్పిడి చేసుకోవటమే అన్నిటికంటే ఎక్కువగా అనుమానం కలిగిస్తోంది. ఇదేదో స్మగ్లింగ్ సంబంధిత వ్యవహారంలా ఉంది. ఎంత జనసంచారం ఉన్న ప్రదేశంలో ఎంత ధైర్యంగా చేస్తున్నారంటే రాటుదీరిన స్మగ్లర్సే ఉండాలి. ఇక ఉపేక్షించి లాభం లేదు, పోలీసులకు చెప్పాల్సిందే అని అనుకున్నాక మనసు శాంతించి నిద్రపట్టింది. మర్నాడు ఉదయం లేస్తూనే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీగా పనిచేస్తున్న స్నేహితుడు చక్రధర్కి ఫోన్ చేసి అత్యవసరంగా మాట్లాడాలని చెప్పి కలవడానికి వెళ్ళాడు చరణ్. కంటోన్మెంట్ ప్లాట్ఫారం నెంబర్ 2 పైన జరుగుతున్న వ్యవహారం, అప్పటి వరకు తాను గమనించిన విషయాలు పోసగుచ్చినట్లు చక్రధర్కి చెప్పాడు చరణ్. వాళ్ల స్మగ్లర్లని అనుమానం నీకెందుకు కలిగింది అడిగాడు చక్రధర్. ఏమో కానీ నా 6th సెన్స్ చెప్తోంది ఆ ముగ్గురి మధ్య ఏదో గూఢపటాన్ని జరుగుతోందని. నీకు తెలుసుగా నేను 6th సెన్స్ను బలంగా నమ్ముతానని అన్నాడు చరణ్. మహాభేషుగ్గా తెలుసు. గతంలో ఒకసారి నీ 6th సెన్స్ ఆధారంగా నువ్వు చెప్పావనే కదా ఫ్రేజర్ టౌన్లో వరుస దొంగతనాలు చేస్తున్న ముఠాన్ని పట్టుకుని ప్రమోషన్ కొట్టేసి ఎలా ఎస్పీనయ్యాను అని నవ్వాడు చక్రధర్. అమ్మాయ, ఎక్కడ నా మాటలు తేలిగా కొట్టిపారేస్తావనని భయపడ్డాననుకో అని తాను నవ్వేశాడు చరణ్. అంత బాగానుంది కానీ అసలు ఈ వ్యవహారం ఒక్క ఆదివారం మాత్రమేనా లేక మామూలు రోజుల్లో కూడా జరుగుతుందా? అదే కనిపెట్టాలి. నేను ఆ పని మీద ఉంటాను. ఇందులో నిజానిజాలు నిర్ధారించుకున్నాకే ఏం చేయాలో ఆలోచన చేద్దాం అన్నాడు చక్రధర్. ఆ మర్నాడు చరణ్ చెప్పిన బంగ్లా గురించి ఆరా తీసి అందులో మొదటి అంతస్తు ఖాళీగా ఉందని తెలుసుకుని మారు విషయంలో తన మనిషిని అక్కడ అద్దెకు దింపి పై అంతస్తులో ఉండేవాళ్ళని గమనించమని చెప్పాడు. తర్వాత స్వయంగా
మఫ్టీలో కంటోన్మెంట్ స్టేషన్ దగ్గర మాటు వేశాడు చక్రధర్. అయితే 4-5 రోజుల వరకు చరణ్ చెప్పినట్లుగా ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఏమీ జరగలేదు. మళ్లీ ఆదివారం వచ్చింది. ఆ రోజు సాయంత్రం చేతిలో పుస్తకంతో బెంచిపైన చరణ్, మఫ్టీలో చక్రధర్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన మకాం వేశారు. సరిగ్గా రాత్రి 8 గంటలకు రైలు రావటం, నల్లకోటుగాడు జీన్స్ సుందరి టీ స్టాల్ దగ్గరకు చేరటం, టీ త్రాగటం, బసవనతో సంభాషణ, సూట్ కేసుల మార్పిడి వగైరా తూచా తప్పకుండా చరణ్ చెప్పినట్లే జరగడం చూశాడు చక్రధర్ కూడా. చరణ్ లాగానే చక్రధర్కి కూడా నల్లకోటుగాడిని చూడగానే ఏదో జరగరానిది జరుగుతుందన్న భావం మనసుని బలంగా తాకింది. అందుకే చరణ్ని ముందుగా నల్లకోటుగాడి బంగ్లా వద్దకు వెళ్ళమని, తాను వచ్చేదాకా అక్కడే ఉండమని చెప్పి పంపించాడు. అప్పటికే చరణ్ చెప్పిన మార్గంలో మఫ్టీలో పోలీసులను నియమించి ఉన్నాడు చక్రధర్. నల్లకోటువాడు సూట్ కేసుతో వెళ్తుంటే వెంబడించిన చక్రధర్, వాడు మెయిన్ రోడ్ నుంచి కొంచెం వెనకగా ఉన్న ఒక పాడుబడిన ఇంట్లోకి వెళ్ళడం చూసి వాడి కోసం ఎదురు చూస్తూ అక్కడే కాపుగాశాడు. 5 నిమిషాల తర్వాత, సార్, మీరు చెప్పిన నల్లకోటవాడు ఇప్పుడే మసీదు పక్క సందులో నుంచి బయటకు వచ్చాడు. సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్లో అన్న మాటలకు ఆశ్చర్యపోయాడు చక్రధర్. అదేమిటి చిత్రంగా ఉందే, నా కళ్ళ ముందు నుంచే వాడా ఇంట్లోకి వెళ్ళాడు కదా, బయటికి ఎప్పుడు వచ్చాడు? వచ్చినా ఇటే వెళ్ళాలి కదా, మరి మసీదు సందులోకి ఎలా వెళ్ళగలడు? అసలు ఆ ఇంట్లో ఏముంది? ఆ సంగతి తర్వాత చూస్తాను, ముందు నల్లకోటగాడి సంగతి తేల్చాలి అనుకుని, సరే వాణ్ణి ఓ కంట కనిపెట్టు, నేను వస్తున్నాను అని వేగంగా మసీద్ దగ్గరికి చేరుకున్నాడు చక్రధర్. అప్పటికి నల్లకోటగాడు వాడుండే బిల్డింగ్ సందులోకి తిరగటం చూసి వేగంగా అటు కదిలాడు. వాడిని గమనిస్తూ అనుసరిస్తున్న చక్రధర్కి ఏదో వెలితనిపించింది. కానీ అదేమిటో ఎంత ఆలోచించినా తట్టలేదు. బంగ్లా దగ్గర నక్కి ఉన్న చరణ్ చక్రధర్ని చూసి దగ్గరకు రమ్మని సైగ చేశాడు. చక్రధర్ అన్యమనస్కంగా ఉండటం గమనించి, ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు చరణ్. ఏదో మిస్ అయినట్లు అనిపిస్తోంది అంటూ కణతలు రుద్దుకున్నాడు చక్రధర్. ఏమై ఉంటుంది అన్నట్లు నల్లకోటుగాడు చేతులొప్పుకుంటూ ఇప్పుడే లోపలికి వెళ్ళాడు అన్నాడు చరణ్. అది తెలిసింది, ఇందాక వాడి చేతిలో సూట్ కేసు ఉంది, ఇప్పుడు లేదు, అది ఏమైనట్లు అడిగాడు చక్రధర్. నిజమే, అన్నీ గమనించాను కానీ దాని మీద జాసైపోలేదే, ఎంతైనా పోలీసు బుర్రే అని చక్రధర్ని మెచ్చుకున్నాడు చరణ్. అప్పుడు చక్రధర్ అద్దెకు పెట్టిన సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి, సార్, మీరు చెప్పినట్లే వాడు లేనప్పుడు ఫ్లాట్లో వెతికాను. 2 మనుషులు ఉంటున్నట్లుగా ఆధారాలున్నాయి. డ్రగ్స్ లాంటివి దొరకలేదు, కానీ కొన్ని కాగితాలు, బిల్లులు, ఫోటోలు కనిపిస్తే ఫోటోలు తీశాను అని అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. సరే, అవన్నీ నాకు వాట్సాప్ చేయి, నువ్వు జాగ్రత్త హెచ్చరించి అతన్ని పంపించేసి చరణ్తో కలిసి కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ పంపించిన ఫోటోలు చూసి నిర్ఘాంతపోయాడు. చరణ్, నీ అనుమానం నిజమే, నీ 6th సెన్స్కి జోహార్లు. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని వెళ్ళి పై ఆఫీసర్తో మాట్లాడి తాము సేకరించిన ఆధారాలు చూపించి అరగంట తర్వాత అరెస్ట్ వారెంట్తో తిరిగి వచ్చాడు చక్రధర్. అప్పటికప్పుడే చరణ్తో కలిసి 2 ఇన్స్పెక్టర్లు వెంటరాగా నల్లకోటగాడి బంగ్లాకు వెళ్ళి పారిపోయే ప్రయత్నంలో ఉన్నవాడిని, వాడి అనుచరుణ్ణి అరెస్ట్ చేశాడు. 3rd డిగ్రీ ప్రయోగిస్తే గాని దారిలోకి రాలేదు వాళ్ళు. నల్లకోటగాడి నేరం ఒప్పుకొని చెప్పిందేమంటే, వాళ్ళదొక పెద్ద ముఠా, వాళ్ళు చేసేది అరుదుగా లభించే కోట్ల విలువ చేసే నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్. చెన్నై ముఖ్య అడ్డాగా దక్షిణాది రాష్ట్రాల్లో స్మగ్లింగ్ జరుపుతున్నారు. డబ్బు లావాదేవీలన్నిటికీ బెంగళూరు స్థావరం చేసుకున్నారు. వాళ్లతో సహకరించిన బసవన్నని, డబ్బాసితో సూట్ కేసుల మార్పిడికి సహాయపడిన జీన్స్ సుందర్ని కూడా అరెస్ట్ చేశారు. నల్లకోటగాడు పాడిబడిన ఇంట్లోని నేలమాడిగల్లో దాచిన స్మగ్లింగ్కి సంబంధించిన ముఖ్యమైన కాగితాలున్న సూట్ కేసును దొరికింది. ఆ ఇంటిని సీల్ చేశారు. ఆ ఇంటి వెనుక గోడకున్న పగుల్లో నుంచి మసీద్ పక్కకి చేరి రాకపోకలు సాగిస్తూ ఉంటాడని తేలింది. చెన్నైలోని స్మగ్లింగ్ ముఠాని అక్కడ పోలీసుల సహాయంతో అదుపులో తీసుకున్నారు. ఆదివారం రాత్రి 8 అయింది. కంటోన్మెంట్ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన తనకిష్టమైన చోటు కూర్చొని డిటెక్టివ్ నవల చదువుతున్నాడు చరణ్. యథాలాపకంగా తలెత్తిన చరణ్ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్తో టీ స్టాల్ స్థానంలో వెలిసిన పుస్తకాల షాప్ వైపు వెళుతున్న నల్ల కళ్ళద్దాల వయ్యారిని చూసి ఏదో సందేహం తలెత్తడంతో నొసలు చిట్లించాడు. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన హర్రర్ కథలు వినాలని ఉంటే వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.